పరిశుద్ధ లేఖనము తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనిషి జీవితంలో భయంకరంగా నింపే ఒక భయంకరమైన అనుభవం ఏంటంటే గర్వం మనిషిని పరిపూర్ణంగా ఆవరించడం వలన దేవుని యొక్క ఉన్నతమైన మహిమను, దేవుని యొక్క శక్తిని వారు చూడలేక, నింపుకోలేక భయంకరమైన స్థితిలో బ్రతుకుతున్నారన్నది వాస్తవం. మనుషులు ఎంత గర్విష్ఠులుగా ఉంటారో తెలుసా? ఎంత గర్విష్ఠులుగా ఉంటారు అని అంటే, దేవుని సన్నిధి, దేవుడనే ఒక గ్రహింపు లేని గర్విష్ఠులుగా జీవిస్తున్నారన్నది వాస్తవం. ఈ రోజున ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు గనక మనిషి పద్ధతుల్లో నడుస్తున్నావు అనుకో, తప్పకుండా నీ జీవితంలో కూడా ఆ గర్వం ఖచ్చితంగా నిన్ను ఆవరిస్తుందన్నది ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మర్చిపోకూడని నిజం, సత్యం. ఏ రూపంలో నీ గర్వం నిన్ను పాడు చేస్తుందో ఒకసారి ఆలోచన చేయి. చాలామంది దైవ పద్ధతుల్లో ఉన్నవారికేమో వినయం వస్తే, దైవ పద్ధతుల్లో ఉన్నవారికేమో ఇదంతా దేవునిదే, దేవుడి వల్లే అంటూ ఉంటే, మానవ పద్ధతులను అనుసరించేవారు ఏమంటారు తెలుసా? ఇదంతా నా వల్లే అని హెచ్చించుకునే ఒక భయంకరమైన గర్వం మనుషుల్లోనికి వచ్చేస్తుంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నువ్వు నింపబడకుండా ఉండడానికి నీ గర్వం ఏమో ఒకసారి ఆలోచన చేయి.